ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తున్న సీన్ ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన సినిమా యుద్ధం. పండుగ హైప్ ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు థియేటర్లలో నడుస్తున్నవి కేవలం కంటెంట్ మీద నిలబడ్డ సినిమాలే. 10 రోజులు దాటిన రాజాసాబ్ ఇంకా రోజుకు దాదాపు 8 నుంచి 9 కోట్ల గ్రాస్ రాబట్టడమంటే అది ప్రభాస్ మార్కెట్ పవర్. టాక్ ఎలా ఉన్నా సరే డార్లింగ్ సినిమా అనే అభిమానులు థియేటర్కి వస్తూనే ఉన్నారు. చాలా చోట్ల స్క్రీన్లు తగ్గిపోయినా ఉన్న థియేటర్లలో మాత్రం రాజాసాబ్ షోలు ఖాళీగా లేవు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో యూత్ ఇంకా ఈ సినిమాకే ప్రాధాన్యమిస్తున్నారు. 10 రోజుల తర్వాత కూడా డబుల్ డిజిట్ దగ్గర కలెక్షన్ అంటే చిన్న విషయం కాదు. ఇక మన శంకరవరప్రసాద్ గారి విషయానికొస్తే ఇదసలు రాక్షసంలా ముందుకెళ్తోంది. 8వ రోజు కూడా దాదాపు 32 నుంచి 35 కోట్ల గ్రాస్ రాబట్టడమంటే ఇది పండుగ సినిమా కాదు, ఫ్యామిలీ ఫెస్టివల్ అయిపోయింది. చాలా సినిమాలు 3వ రోజుకే కూలిపోతాయి, కానీ ఇది 8వ రోజును కూడా మొదటి రోజు లెవెల్లో ఆడుతోంది. మహిళలు, పిల్లలు, వయసు మీద పడ్డవాళ్లు అందరూ థియేటర్కు రావడానికి ఒకే కారణం చెబుతున్నారు: 3 గంటలు హ్యాపీగా నవ్వుకోవచ్చు. అదే ఈ సినిమాకున్న బలం. ఇది కేవలం మెగాస్టార్ పేరు మీద నడవడం కాదు, ప్రతి షో పూర్తయిన తర్వాత బయటకు వచ్చే ఫ్యామిలీస్ ముఖాల్లో కనిపించే సంతృప్తే దీనికి అసలైన అడ్వర్టైజ్మెంట్. భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం తన పంధాలో నడుస్తోంది. 7వ రోజు కూడా 4 నుంచి 5 కోట్ల మధ్యలో గ్రాస్ రావడమంటే ఇది సైలెంట్ విన్నర్ అవుతోంది. పెద్దగా హడావిడ్లేదు, కానీ వర్కింగ్ డేలో కూడా థియేటర్లు ఖాళీగా ఉండటం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కు ఇదొక సేఫ్ ఆప్షన్గా మారింది. ఏదైనా లైట్గా నవ్వుకోవాలి అనుకునేవాళ్లు ఈ సినిమాకే వెళ్లిపోతున్నారు. దీనివల్ల ఈ సినిమా లాంగ్ రన్లో నిర్మాతలకు లాభాలిచ్చే స్థితిలో ఉంది. అనగనగా ఒక రాజు 6వ రోజుకు కూడా 7 నుంచి 8 కోట్ల రేంజ్లో నిలబడ్డమనేది యూత్ పవర్ని స్పష్టంగా చూపిస్తోంది. నవీన్ పోలిశెట్టి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనే నమ్మకం ఇప్పుడు జనాల్లో బలంగా కూర్చుంది. మెగాస్టార్ సినిమా నడుస్తున్న టైంలో కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే ఇది చిన్న విజయం కాదు. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ కపుల్స్, ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ ఈ సినిమానే తమ వీకెండ్ ప్లాన్గా మార్చుకుంటున్నారు. ఇది ఒక హీరో మార్కెట్ ఎలా పెరుగుతుందో చూపించే ఉదాహరణ. నారి నారి నడుమ మురారి కూడా తన స్థాయిలో బాగానే పోరాడుతోంది. 6వ రోజును కూడా 4 నుంచి 5 కోట్ల గ్రాస్ రాబట్టడమంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు ఇంకా అవసరమైన సినిమా అనే అర్థం. పెద్ద స్టార్ సినిమా కాకపోయినా కథలో ఉన్న ఎమోషన్, రిలేషన్ డ్రామా జనాలను థియేటర్కు లాగుతోంది. ఇది హిట్ అనే మాట కన్నా గౌరవప్రదమైన రన్ అనే పదానికి సరైన ఉదాహరణ. ఈ 5 సినిమాల నేటి నంబర్లు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి: పండుగ హైప్తో ఓపెన్ అయ్యే రోజులు వేరే, నిజమైన బలం బయటపడే రోజులు వేరే. ఇప్పుడు మనం చూస్తున్నది అదే నిజమైన బలం. ఎవరి ఆడియన్స్ వాళ్లకు దొరికారు, ఎవరి సినిమా వాళ్ల మార్కెట్లో నిలబడింది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 5 సినిమాలు ఒకే పండుగ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రేక్షకుల్ని తమ వైపు తిప్పుకున్నాయి. అదే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ని ప్రత్యేకంగా మార్చింది. ఒకప్పుడు ఒక సినిమా గెలిస్తే మిగతావన్నీ ఓడిపోతాయి అన్న భావన ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాజాసాబ్ తన స్టార్ పవర్తో నడుస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు ఫ్యామిలీ హార్ట్తో రాజ్యమేలుతోంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలాక్స్ కామెడీగా తన స్పేస్ని నిలబెట్టుకుంది. అనగనగా ఒక రాజు యూత్కు ఫేవరెట్ అయింది. నారి నారి నడుము మురారి భావోద్వేగాలను కోరుకునేవారికి ఆశ్రయమిచ్చింది. ఈ రోజు వచ్చిన కలెక్షన్లు చూస్తే ఒక విషయం అర్థమవుతోంది: పండుగ అయిపోయింది, కానీ సినిమాల ప్రయాణం అయిపోలేదు. సాధారణంగా పండుగ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతాయి, కానీ ఈసారి అలా జరగడం లేదు. ప్రతి సినిమా తనకు దొరికిన ఆడియన్స్తో బతుకుతోంది. అదే అసలు విజయం. రాజాసాబ్ 10 రోజులు దాటినా ఇంకా రోజుకు 8-9 కోట్ల రేంజ్లో ఉండడమంటే ప్రభాస్ మార్కెట్ ఎంత పెద్దదో మరోసారి నిరూపితమైంది. ఇది హిట్ కాదా, ఫ్లాప్ కాదా అనే చర్చల కన్నా పెద్ద విషయం. ఒక సినిమా విడుదలై 10 రోజులు దాటిన తర్వాత కూడా రోజుకు ఇంత డబ్బు తెచ్చుకుంటోందంటే అది కేవలం స్టార్ పవర్ వల్లే సాధ్యం. ఫ్యాన్స్ కోసం ఇది ఒక ఎమోషన్. టాక్ ఏదైనా సరే మన హీరోని పెద్ద తెర మీద చూడాలి అనే భావన ఇంకా బ్రతికే ఉంది. అదే సమయంలో మన శంకరవరప్రసాద్ గారు 8వ రోజు కూడా 32 నుంచి 35 కోట్ల మధ్యలో నిలబడ్డమంటే ఇది ఇక సాధారణ సినిమా కాదు, ఇదొక ఫ్యామిలీ ఉద్యమంలా మారిపోయింది. థియేటర్ బయట నిలబడి చూస్తే చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, తాతమ్మలు అందరూ ఒకే హాల్లో కూర్చుని నవ్వుకుంటున్నారు. ఇది చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకు దక్కిన దృశ్యం. ఈ సినిమా కేవలం డబ్బు కాదు, ఒక అనుభూతిని అమ్ముతోంది. అందుకే ఇది తగ్గడం లేదు. భర్త మహాశైలకు విజ్ఞప్తి 7వ రోజును కూడా 4 నుంచి 5 కోట్ల రేంజ్లో నిలబడ్డమంటే ఇది సైలెంట్ హిట్ అవుతోంది. పెద్ద హైప్ లేదు, పెద్ద రికార్డులు లేవు, కానీ రోజు కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాకే వెళ్తున్నారు. అదే దీని బలం. ఎక్కువ ఆలోచించకుండా నవ్వుకోవాలి అనుకునేవారు దీన్నే ఎంచుకుంటున్నారు. లాంగ్ రన్లో ఇలాంటి సినిమాలే నిర్మాతలకు నిజమైన లాభాన్నిస్తాయి. అనగనగా ఒక రాజు 6వ రోజును కూడా 7 నుంచి 8 కోట్ల రేంజ్లో ఉండడమనేది నవీన్ పోలిశెట్టికి వచ్చిన నిజమైన విజయ సూచిక. ఇది ఓపెనింగ్ డే మ్యాజిక్ కాదు, ఇది కాంటెంట్ మీద నిలబడిన రన్. యూత్ ఆడియన్స్ ఇది మన సినిమా అని ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్తో కలిసి చూడదగ్గ సినిమా అనే ముద్ర పడిపోయింది. ఇదే ఈ సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. నారి నారి నడుము మురారి కూడా తన స్థాయిలో గౌరవప్రదంగా సాగుతోంది. 6వ రోజును కూడా 4 నుంచి 5 కోట్ల రేంజ్ అంటే చిన్న విషయం కాదు. ఇది పెద్ద హంగామా చేయదు, కానీ చూసిన వాళ్ల హృదయంలో ఒక చిన్న స్థానం సంపాదించుకుంటుంది. ఈ సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలా క్లియర్. ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలు ఇష్టపడేవారు. ఈ మొత్తం దృశ్యం చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది: ఈ సంక్రాంతి బాక్సాఫీస్లో ఒక్క విజేత మాత్రమే లేదు, ప్రతి సినిమా తన స్థాయిలో గెలుస్తోంది. ఎవరికైతే ఏ సినిమా కావాలో వారు దానికే వెళుతున్నారు.
ఇది తెలుగు సినిమా పరిశ్రమకు చాలా మంచి సంకేతం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, రాబోయే రోజుల్లో ఎవరు ఎంత దూరం వెళ్తారు? మన శంకర వరప్రసాద్ గారు 400-500 కోట్ల క్లబ్బు వైపు దూసుకెళ్తోందా? రాజాసాబ్ నష్టాల్నించి బయటపడుతూ ఒక గౌరవప్రదమైన టోటల్కు చేరుకుంటుందా? అనగనగా ఒక రాజు యూత్ పవర్తో లాంగ్ రన్ హిట్ అవుతుందా? భర్త మహాశైలకు విజ్ఞప్తి సైలెంట్గా బ్రేక్ ఈవెన్ దాటుతోందా? నారి నారి నడుము మురారి ఫ్యామిలీ సపోర్ట్తో స్థిరంగా నిలబడుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం కొన్ని రోజుల్లో మనకే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది ఒక సినిమా డామినేషన్ కాదు, ఇది 5 సినిమాల పోరాటం, 5 రకాల ప్రేక్షకుల గెలుపు. ఇదే నిజమైన సినిమా పండుగ.